కవిత ఇంటికి కేంద్ర మంత్రి అదవాలే కాల్ చేసి మరి ఎమ్మెల్సీ వద్దకు ఇద్దరి మధ్య మర్యాద పూర్వక భేటీ బీసీ ఉద్యమం 42% రిజర్వేషన్లపై చర్చ బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలా చూడండి కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి రామ్దాస్ అదవాలే వెళ్లారు హైదరాబాద్ పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంకాలం కేంద్ర మంత్రి కవితకు కాల్ చేసి ఆమె ఇంటికి వెళ్ళినట్టు తెలిసింది అనంతరం ఇద్దరి మధ్య మర్యాదపూర్వక భేటీ జరిగింది ఇందులో బీసీ ఉద్యమం 42% రిజర్వేషన్లపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లును రాష్ట్రపతి చాలా కాలంగా పెండింగ్ లో పెట్టారని దాన్ని ఆమోదించిన చొరవ తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు ఏదో కొత్త డ్రామాలా ఉంది మొన్న కూడా ఒక కేంద్ర మంత్రి కవిత ఇంట్లో డిన్నర్ చేయడం జరిగింది కవిత మాత ఇంట్లో అంటే ఏదో కొత్త విషయం కొత్త నాటకం అయితే జరగబోతోంది మరి బీఆర్ఎస్ బీజేపీతో ఇంటర్నల్ గా పొత్తు పెట్టుకుని అని చెప్పినటువంటి కల్వకుంట్ల కవిత వారాహి మాత ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరినీ కూడా కలుసుకుంటూ వస్తుంది వీళ్ళు స్వయాన కవిత ఇంటికి వెళ్తున్నారు అంటే ఆలోచించాలి ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది మరి ఏ రకంగా మరి దీని చక్రం తిప్పబోతున్నారు కొత్తగా ఎవరు రాజకీయంగా ముందరికి వెళ్ళాలన్నా కొత్త ట్రెండ్ నడుస్తుంది తెలంగాణలో ఎవరు రాజకీయంగా పైకి రావాలన్నా ఎవరు రాజకీయంగా ముందరికి వెళ్ళాలన్నా ఫస్ట్ ఎత్తుకునేది ఏ నినాదం అండి బీసీ నినాదం లేదా ఏదైనా రిజర్వేషన్ తోటి ఎత్తుకుంటున్నారు ఇదే కల్వకుంట్ల కవిత వారాహి బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు పదవులు ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారి కూడా బీసీ ఉద్యమాన్ని గురించి కానీ బీసీ నినాదం గురించి కానీ బీసీ మంత్రుల గురించి కానీ బీసీల గురించి కానీ ఒక మీటింగ్ పెట్టలేరు అన్నాడు దాని గురించి దేని గురించి కూడా అడ్రస్ చేయలేదు కానీ ఇప్పుడు కొంతమంది రాజకీయంగా ఎదగాలన్నా పార్టీలు పెట్టాలన్నా బీసీ నినాదం ట్రెండింగ్ ఆ ప్రజలు దాన్ని ఇష్టపడుతున్నారా లేదా అనే ఎంక్వైరీ కూడా వీళ్ళు చేసుకోరు కానీ ఆ నినాదంతో ముందరికి వెళ్తారు ఆ నినాదంతో రావాలని చూస్తారు ఇది పరిస్థితి